మొన్న అమరుల కుటుంబాలు ఉద్యమకారుల కుటుంబాలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిడుతురు. సిగ్గుండాలి కదా. మీరు తిట్టాల్సింది ఎవరిని? కేసీఆర్ని తిట్టాలి. అయ్యా మా పిల్లలు బలిదానం చేసుకోకుంటే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు అని ఆయన తిట్టాలి. అయ్యా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ అనేది లేకుంటే నువ్వు కనీసం పీసీసీ చీఫ్ అయ్యేవాడివా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవాడివా అని ఈయన తిట్టాలి. వీళ్ళిద్దరిని తిట్టకుండా పవన్ కళ్యాణ్ గారి పైన నోరేసుకోవడం ఏంది? మన విద్యార్థుల బలిదానాలకు, మన ఉద్యమకారులకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏముంది? క్లియర్. కమ్యూనిస్టు భావజాలం ఉన్న వాళ్ళు ఇట్లా పేటరైపోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తుండా? కమ్యూనిస్టు సంస్థలు వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాయా? ఎప్పుడైతే ఆయన సనాతన ధర్మానికి స్టాండ్ తీసుకున్నాడో మనోళ్ళు తెగరెచ్చిపోతున్నారు. దీనివల్ల తెలంగాణలో ఉండే ప్రతి చిన్న స్థాయి జర్నలిస్ట్ కూడా ఇది ఒక మచ్చ. ఆ కామెంట్ చూసి వచ్చే నేను ఈ వీడియో చేస్తున్నా. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అరే డిప్యూటీ సీఎం అబ్బా, ఒక సీఎం అబ్బా, సీఎం పిఎం ఏం లేదు, మైక్ ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది కదా, నాకు ఒక యూట్యూబ్ ఉంది, నేను జర్నలిస్టు అని అరే బొరే ఏంది, ఏకవచనంతో సంబోధించడం ఏంది? సిగ్గుండాలి మనకు. అసలు ఈ ఫీల్డ్కి రావాలంటే భయపడుతున్నారు. రిపోర్టర్స్ కావాలని మేము మెన్షన్ చేసి స్క్రోలింగ్ చేస్తే మా ఛానల్ ఒక్కరంటే ఒకరు కూడా సుముఖంగా లేరు. ఎందుకంటే ఒక చెత్త వ్యవస్థ ఇది అని ముద్ర పడిపోయింది.